మ్యామ్ సర్వికల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి? దీనికి ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తారు? సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే కనుక యూజువల్లీ మనకి ఏంటంటే ఇది మనకి నెక్కి సంబంధించిన ప్రాబ్లమ్ స్పాండిలైసిస్ అనేది యూజువల్గా. సో సర్వైకల్ అంటే కనుక నెక్ దగ్గర ఉండే వాటిని వర్టిబ్రాస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సర్వైకల్ అనేసి అని అంటాం. స్పాండిలైసిస్ అని అంటే కనుక మనకి హెర్నియేషన్, మనకి డిస్క్లో హెర్నియేషన్ ఫామ్ అయినప్పుడు స్పాండిలైసిస్ అనేసి అని అంటాం అన్నట్టు. సో ఇవి మనకి ఏంటంటే C1 నుంచి C7 వరకు మనకి సర్వైకల్ స్పాండిలైసిస్ ఉంటాయి అన్నట్టు. C1, C2, C3, C4 ఇలా మనకి అలా C1 నుంచి C7 వరకు ఉంటాయి ఈ సర్వైకల్ వర్టిబ్రాస్. సో ఎప్పుడైతే వీటిలో డిస్క్ బల్జ్ అనేది ఫామ్ అవుతుందో, ఆ వర్టిబ్రాస్ అనేవి బల్జ్ అయిపోయి మనకి ఉన్న దగ్గర నుంచి ప్రొట్రూడ్ అయి బయటికి వచ్చినప్పుడు మనకి ఈ నెక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ మధ్యలో ఇప్పుడు మనకి డిస్క్లు ఎలా ఉంటాయంటే ప్రతి డిస్క్కి మధ్యలో ఒక గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ మధ్యలో వాటిలో ఒక జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఆ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అనేది మూవ్ అయిపోతుందో అప్పుడు ఈ డిస్క్ అంటే హెర్నియేషన్ అంటాం, డిస్క్ హెర్నియేషన్ అనేసి అని అంటాం అన్నట్టు. ఎప్పుడైతే ఈ డిస్క్ హెర్నియేషన్ అనేది జరుగుతుందో మనకి స్పైన్లో, అప్పుడు మనకి ఈ స్పాండిలైసిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో అలా మనకి సర్వైకల్ స్పాండిలైసిస్ అని, లంబార్ స్పాండిలైసిస్ అని ఇలా ఈ విధంగా ఉంటుంది అన్నట్టు మనకి. అది వచ్చినప్పుడు నెక్ పెయిన్ ఉండడం కానీ, నెక్ స్టిఫ్నెస్గా ఉండడం కానీ, మూమెంట్ రాకపోవడం కానీ, రిజిడిటీగా ఉండడం కానీ, పెయిన్ ఉండడం కానీ, మనకి బెండ్ చేయడం, తలని బెండ్ చేయడానికి ఇబ్బందిగా ఉండడం కానీ, వాపుగా ఉంటుంది కొద్దిగా నెక్ దగ్గర, ఇటువంటి సింప్టమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం మనం. అసలు ఎందుకు వస్తుంది అంటారా? దీనికి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్గా మనకి ఈ సర్వైకల్ స్పాండిలైసిస్ కానీ, లంబార్ స్పాండిలైసిస్ అనేది కానీ యూజువల్గా మనకైతే బేస్ చేసుకుంటే ఇది జెనెటికల్గా ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఇప్పుడు ఎక్కువగా మనం లాంగ్ స్టాండింగ్ కూర్చున్నాం అనుకోండి, మనం కూర్చునే సిట్టింగ్ పోస్చర్ అనేది ప్రాపర్గా లేకపోతే కనుక ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఏదైనా ఇంజురీ, మనం ఎప్పుడైనా కింద పడ్డామనుకోండి, కింద పడ్డప్పుడు ఏదైనా ఇంజురీ అయిందనుకోండి స్పైన్కి, దానివల్ల కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నట్టు. సో సిట్టింగ్ పోస్చర్ అయినా, ఇంజురీస్ ఉన్నా కానీ ఏవైనా ఇటువంటి వాటి వల్ల మనకి స్పైన్లో అయితే కనుక ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నట్టు ఎక్కువగా మనకి.